ఇప్పుడేంటి, నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదు అంతేనా? వస్తే పిచ్చి మొహం, నువ్వు నాకన్నా తెలివైన దానివే అనుకున్నాను కాదా? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. చూడు చెప్తాను. చూసా. సరిగ్గా చూసి ఎవరు కనిపిస్తున్నారో చెప్పు. మీకెదురుగా ఉన్నానుగా, నేనే కనపడతాను. ఆ, ఇలా కనపడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నేను సౌకర్యాలు కోరుకోవడం లేదు వల్లి. నిన్ను నా ఎదురుగా చూడాలి అనుకుంటున్నాను, నీకు దగ్గరగా ఉండాలి అనుకుంటున్నాను. అది కాదు పనిమిటి. నాకేం బాధ లేదు వల్లి, సంతోషమే ఉంది. వావ్, ఈ డ్రెస్ చాలా ముద్దస్తుందిరా. హే త్రిపుర, ఏం చేస్తున్నావే? ఛీ, చూసి కూడా మళ్ళీ ఏం చేస్తున్నావే అని అడుగుతావేంటక్క? అది సమాధానం చెప్పాలి కదా. కరెక్టే. ఏంటమ్మాది? ముద్దు. ముద్దు సంగతి ఓకే, చేతిలో ఏంటది అని అడుగుతున్నా. కళ్ళకి కాటికెక్కువే కనిపించట్లేదా పిన్ని? డ్రెస్సు డ్రెస్ కన్నా ముందు నీ పొగరే కనబడుతుంది గాని ఎవరిచ్చారని అడుగుతున్నాను. ముంతాజ్ ఇచ్చింది గిఫ్ట్. ఏంటి, ఆ ములక్కాయలమ్మే మస్తానమ్మ కూతురా? రోజుకి 50 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు నీకు డ్రెస్ గిఫ్ట్ గా ఇచ్చారా? ఇన్సల్ట్ చేయకు పిన్ని. ఎంత డబ్బుందన్నది కాదు, ఎంత పెద్ద మనసున్నది చూడాలి. రంజాన్కి నేను తనకి గిఫ్ట్గా డ్రెస్ ఇచ్చాను, నాకు మళ్ళీ తిరిగి తను గిఫ్ట్గా డ్రెస్ ఇచ్చింది. బాగుందని ముద్దు పెట్టాను, తప్పే ఉంది. మరి ఆ మాట చెప్పొచ్చు కదా. డ్రెస్ పంపిందని సంబరపడ్డం కాదు, ముంతాజ్కి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పు. అయ్యో మర్చిపోయానమ్మా. థ్యాంక్స్ అమ్మా, ఇప్పుడే వెళ్తాను. ఆంటీ, మీ అమ్మాయి ప్రేమలో పడిందా?